జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అవకాశం ఇవ్వడంతో ఈ మండలాల మార్పు లేదంటే ఈ జిల్లాలకు సంబంధించిన పేరు మార్పుకు సంబంధించినటువంటి అవకాశాలు ఇవ్వడం, దీని మీద మంత్రివర్గానికి సంబంధించి ఉపసంఘం వేయడంతో దీనికి కాకినాడ జిల్లా పేరు మార్పే ఒక ఉద్యమం అయితే లేవనెత్తారు. దీనికి సంబంధించి ఒక సాధన సమితిని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం సాధన సమితి సభ్యులు ఉన్నారు. ఎటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు? కాకినాడ అంటే మల్లాడి సత్యలింగం నాయక్ గారికి విడదీయలేని బంధం ఉంది. ఆయన ఒక ఎమోషన్గా కూడా చూస్తూ ఉంటారు ఈ ప్రాంత ప్రజలు. ఎటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరు ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? ఖచ్చితంగా కాకినాడ అంటే మల్లాడి సత్యలింగ నాయక్ గారు అనే ఒక ఎమోషన్ ఉంది. కారణం ఏంటంటే ఓన్లీ కాకినాడ అనే కాదండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అనేక వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఎంఎస్ఎన్ చారిటీస్ సంబంధించి విద్యా సంస్థలు అంటే కేజీ నుంచి పీజీ వరకు విద్యను అందించడమే కాకుండా హాస్టల్ వసతి కల్పించడం, వేద పాఠశాలలు ఏర్పాటు చేయడం, అలాగే ఆ రోజుల్లోనే విదేశీ విద్య పథకాన్ని స్కాలర్షిప్లు ఇస్తే ఆ స్కాలర్షిప్ల మీద కొన్ని వేల మంది సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా కూడా తయారైన పరిస్థితి ఉందండి. ఈరోజు చూసుకుంటే ఎంఎస్ఎన్ చారిటీస్ అనే సంస్థ పేరు మీద సుమారు 70,000 మంది పైగా విద్యార్థులు ఈరోజు బయటకు వచ్చి చదువుకుంటూ ఉన్నారు. అలాంటి సంస్థకి మల్లాడి సత్యలింగ నాయక్ గారు తన నిరక్షరాస్యుడైనప్పటికి కూడా ఆ రోజుల్లోనే రంగూను వెళ్ళి సంపాదించిన యావదాస్ని కూడా కుటుంబానికి కాకుండా ఈ జిల్లాలో ఉన్న సుమారు 1400 ఎకరాలని, ఆ 1400 ఎకరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంఎస్ఎన్ చారిటీస్ సంస్థకి రాయడం అనేది ఈ దేశంలోనే యావదాస్తిని ఒక చారిటీస్కి రాసిన ఏకైక వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయక్ గారు. ఈ సంస్థలో అన్ని మతాలకి, కులాలకి సంబంధించిన వ్యక్తులు, అనేక ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు చదువుకున్నారు. అంతేకాకుండా ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి పాలిటెక్నిక్ కాలేజీని కూడా ఈ ఎంఎస్ఎన్ చారిటీసే స్థాపించడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆధారపడి అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది. కాబట్టి మల్లాడి సత్యలింగ నాయక్ గారి యొక్క పేరుని ఈ జిల్లాకు పెట్టాలని చెప్పి ప్రజా సంఘాల తరపు నుంచి, అన్ని సంఘాల తరపు నుంచి మేము ఈ ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రజాప్రతినిధులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఏ వర్గాల నుంచి మొత్తం ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ మీకు లభిస్తూ ఉంది? ఖచ్చితంగానండి. ఈరోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలే కాకుండా రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న చాలామంది మంత్రులు, ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు కూడా కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయక్ గారి పేరు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవించడం, ఈ ఉద్యమానికి సహకారం అందించడం, మేము ఇస్తున్న వినతి పత్రంలో సంతకాలు చేయడం కూడా జరిగిందండి. మల్లాడి సత్యలింగం నాయక్ గారిని ఒక వర్గం లేదంటే ఒక ప్రాంతానికి చెందినవాడిగా చూడకూడదనేది ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రేపొద్దున్న ఎవరైనా వచ్చి దీని మీద మంత్రివర్గ ఉపసంఘం కూడా వేసిన నేపథ్యంలో వాటికి ఎటువంటి అభ్యర్థన చేయబోతున్నారు? అంటే సత్యలింగ నాయక్ గారికి అనేది ఒక వర్గానికి సంబంధించింది వారు కాదండి. వాడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చదువుకోవాలన్న సదుద్దేశంతోనే ఆయన ఆవదాస్తి ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఈ సత్యలింగ నాయక్ గారు అంటే రంగుని వెళ్ళి ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా ఆయన తృణప్రాయంగా అనమాట. ఇప్పుడు వచ్చి అంటే గురుగారు చెప్పినట్టుగానే ఆయన ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా నిలిచారండి సత్యలింగ నాయక్ గారు. ఇప్పుడు కాదండి, ఒక 100 సంవత్సరాలకి బిఫోరే ఆయన ఇంత ఆలోచన చేయటం అనేది అది చాలా గర్వించవలసిన విషయం అండి. దీని గురించి ఏంటంటే పెద్దలు ఇంకా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అదే మీరు చెప్పండి, మొత్తం ఇప్పుడు 1400 నుంచి 1500 ఎకరాలు ఆయన అప్పట్లో విద్యా వ్యాప్తి నిమిత్తం, విద్యా దానం నిమిత్తం అప్పట్లోనే ఆయన దానం చేసిన పరిస్థితి, మొత్తం ఆస్తిని అంతా కూడా. ఇప్పుడు ఆయన విద్యా పాఠశాలలో ఏదైతే స్థాపించారో ఆ పాఠశాలల్లో కులమతాలకు అతీతంగా అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్న పరిస్థితి. ఆ విద్యార్థులు కానీ, పూర్వ విద్యార్థులు కానీ, లేదంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ చదువుకున్నటువంటి వారు ఎటువంటి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? సార్, మహాదాత గొప్పదాత విద్యాదాతని ప్రతి ఒక్కరు విద్యార్థులే కాదు, మొత్తం మా జిల్లాలో కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఈ మహానీయుడు పేరు పెట్టాలని ఎదురు చూస్తున్నారండి. తూర్పుగోదావరి జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ముక్త కంఠంతో ఈ మహానీయుడికి పేరు పెట్టాలి. కాకినాడ జిల్లాని మల్లాడి సత్యలింగ నాయక్ గారు కాకినాడ జిల్లాగా నామకరణం చేస్తే ఆ మహానుభావుడికి గొప్ప పేరు వస్తుంది. ఎందుకంటే గొప్ప ఇటువంటి దాటికి మనం ఇవ్వాల్సింది ఒక పేరు మాత్రమే అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము అడగడం జరిగింది, ఎంఎస్ఎన్ గారు పేరు పెట్టండి అని అడిగితే గత ప్రభుత్వం మరి వాళ్ళు ఎందుకు విస్మరించారో తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో అయితే పూర్తిగా నమ్ముతున్నారు. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మహానీయుడి కోసం ఎక్కువ కొనియాడుతున్నారు. పిఠాపురం ఆవిర్భావ దినోత్సవంలో ఆయనకి ముఖద్వారం పెట్టి సత్యలింగ నాయక్ గారు ఘనకీర్తిని తెలియపరిచారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో తాళ వచ్చినప్పుడు కాకినాడ జిల్లాను కాకినాడ జిల్లాను
మా ప్రభుత్వం వస్తే కాకినాడ జిల్లా మల్లాడి సత్యలింగ నాయక్ గారి పేరు పెడతానని మాట ఇచ్చారండి. ఆ మాట పూర్తిగా నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా మాకు అయితే నమ్మకం ఉంది. ఎందుకంటే ఇటువంటి దాతకి ఇవ్వాలి సార్, ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి మహాదాతకి ఇవ్వాలి. ఎందుకంటే సార్ యావదాస్తి పట్టు బట్టలతో కారింగ్ నుంచి జన్మస్థలం కారింగ్ నుంచి వెళ్ళి ఆయన రంగంలో అనేక వేలాది కోట్లు సంపాదించి అది ఆయన వారసులకు ఉంచుకోకుండా విద్య ఉంటేనే గొప్ప మార్పు వస్తుంది అనేది ఒక గొప్ప విద్యాలయాలు ఎలిమెంటరీ స్కూల్ పీజీ వరకు విద్యాలయాలు నిర్మాణం చేసి అనేక దాన ధర్మాలు చేసి అలాగే అనేక విద్యాలయాలు కానీ అలాగే దేవాలయాలు కానీ నిర్మాణం చేసిన దాత ఎవరైనా ఉన్నారంటే మల్లాడి సత్యలింగ నాయక్ గారు. మరి అటువంటి దాత మా కాకినాడలో నిజంగా మాకు ఎంతో గర్వంగా ఉందండి. మహానీయుడు ఇన్స్టిట్యూట్లో ఉండడము, ఆ మహానీయుడు గారి కోసం మేము గొప్పగా చెప్పుకోవడము మా మొత్తం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం సార్. ఈ దాత ఏ ఒక్కరికో చేయలేదు సార్, ప్రతి ఒక్కరికి కూడా ఒక విద్యనిచ్చాడు సార్. కాకపోతే అటువంటి దాతకి మేము ఆ ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏంటంటే ఒక పేరు మాత్రమే, ఆ పేరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అయితే సర్వసాధారణంగా ఒక వర్గానికి ఒక ప్రాంతానికి చెందిన నాయకుడిగా ఎవరు కూడా సత్యలింగం నాయకర్ గారిని ఇక్కడ చూడరు. ఎందుకంటే 1800 దశకంలోనే అంటే 1840-50 సంవత్సరంలోనే ఆయన విద్యా వ్యాప్తికి ఈ ప్రాంతంలో తనకున్నటువంటి యావదాస్తి తన వారసులు ఏమవుతారు లేదా తన కుటుంబ సభ్యులు ఏమవుతారు అని కూడా ఆలోచించకుండా మొత్తం సుమారుగా 1500 ఎకరాలని ఆయన అప్పట్లోనే పూర్తిగా విద్యా వ్యాప్తికి ఈ ప్రాంతంలో దారాదత్తం చేశారు. ఇప్పటికీ కూడా ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఎంఎస్ఎన్ చారిటీస్. దాదాపుగా కేజీ నుంచి పీజీ వరకు అక్కడ మొత్తం వేద పాఠశాల కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. మొత్తం 70 నుంచి 80 వేల మంది విద్యార్థులు ఆ పాఠశాలల్లో చదువుకుంటాం. ఉన్నత వర్గాల్లో ఇప్పటివరకు డాక్టర్లుగా, పోలీస్ అధికారులుగా, లేదంటే లాయర్లుగా, ఇంజనీర్లుగా కొనసాగడమే కొంతమంది శాస్త్రవేత్తలుగా కూడా స్థిరపడినటువంటి వ్యక్తులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ చరిత్ర గుర్తుకొచ్చేలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాలను కలుపుకుని కాకినాడకి సంబంధించి ఈ మల్లాడి సత్యలింగం నాయకర్ గారి పేరు పెడితే తమ ప్రాంతానికి సరైన గుర్తింపు, సార్థకత చేకూరుతుందని కూడా ఈ సాధన సమితి సభ్యులు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.